వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ప్రస్తుతం వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్ తో వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఎక్కువగా వినిపిస్తున్నది కిడ్నీ సమస్యలు. అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎన్ని రకాలు, వీటికి గల కారణాలేంటి, కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి, దీనికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రతన్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి గల కారణాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ సమస్యలు కాబట్టి, సో నార్మల్గా మనకు కిడ్నీ ఫంక్షన్ ఏంటి, అవి ఎక్కడ ఉంటాయో చెప్తాను. సో మనకు నార్మల్గా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి పేర్ ఆఫ్ కిడ్నీ అంటే 2 కిడ్నీస్ ఉంటాయి. అది ఎక్కడ అంటే పోస్టీరియర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ అప్పర్ బాడీలో లోవర్ అబ్డామిన్ అంటే లంబార్ రీజియన్లో ఉంటాయి అన్నమాట. అవి బోత్ ద పేర్స్ ఇరువైపులా రైట్ అండ్ లెఫ్ట్ ఉంటాయి. కొంతమందికి ఎదర్ పుట్టినప్పుడు ఒకటే కిడ్నీ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఎటోపిక్ లైక్ అట్రోఫిక్ కిడ్నీ అని అంటాం, అంటే చిన్న సైజ్ కిడ్నీలు అలా కూడా ఉంటాయి. సో నార్మల్గా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ అంటే ఏంటి అంటే, మనకు నార్మల్గా మన బ్లడ్లో ఎక్స్ట్రిమిటీస్ లైక్ ఎక్స్పైరీ చేసేసి చాలా ఉంటాయి, లైక్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. అవి ఎక్స్క్రేటరీ సిస్టమ్ లాగా మనము అంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మన బ్లడ్లో అంటే సీరంలో ఎక్కువగా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో దాన్ని మనం ఎప్పుడైతే బయటికి పంపించాలి, లైక్ ఎక్స్క్రీషన్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అది నార్మల్గా అది మెయింటైన్ చేసేది మన కిడ్నీ అనమాట. అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని ఎక్స్క్రీట్ చేస్తుంది త్రూ ద యూరిన్ అనమాట. సో నార్మల్గా యూరిన్ ఫార్మేషన్ అండ్ ఆల్సో యూరిన్ యొక్క అవుట్ఫ్లో అనేది కూడా మెయింటైన్ చేయడము, అండ్ ఆల్సో మన బ్లడ్ ప్యూరిఫై చేయడము మెయిన్ థింగ్. బ్లడ్ ప్యూరిఫై చేశాక బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడము, ఎర్ర రక్త కణాలను ప్రొడక్షన్ చేయడానికి కూడా, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ద కిడ్నీ అన్నమాట. సో నార్మల్గా కిడ్నీ ఫంక్షన్ అవ్వాలి అంటే మనకు ఎక్కడైతే కిడ్నీ నుంచి అండ్ ఆల్సో మనకు యురేత్రా అంటే బయటికి ఎట్లా అయితే ఆ అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో, లైక్ కిడ్నీ తర్వాత యురేటర్స్ ఉంటాయి, దాని తర్వాత యూరినరీ బ్లాడర్ ఉంటుంది, అండ్ యూరినరీ బ్లాడర్ నుంచి యురేత్రా బయటికి యురేత్రల్ మియాటస్ అంటే అవుట్పుట్ అనమాట. సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటే, ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకపోతే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిందో లేదంటే నార్మల్గా ఆ ఫంక్షనింగ్ని ఎఫెక్ట్ చేసే ఏదైతే డిజీజెస్ కానీ వస్తాయో అప్పుడే కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ జనరల్గా మనకు కిడ్నీ సమస్యల్లో మనకు మొట్టమొదటిగా మనకు తెలిసేది ఏంటి అంటే, నార్మల్గా మనం క్లినిక్లో కూడా ఎక్కువగా కేసెస్ ఏమొస్తూ ఉంటాయంటే రీనల్ క్యాలిక్యులై అంటే కిడ్నీ స్టోన్స్ అని అంటాము. ఈ కిడ్నీ స్టోన్స్ నార్మల్గా చాలా రకాల కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా మనకు తెలియాలి అంటే ఆ ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ అనేది అంటే కిడ్నీ యొక్క స్టోన్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది ఇన్ జనరల్గా అంటే, సో ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ మనము తక్కువగా తీసుకోవడం, లైక్ డిహైడ్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే హీట్ లైక్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు సమ్మర్ కండిషన్స్లో ఎక్కువగా స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. లైక్ వంశపారంపరంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా వరకు 50 to 70% కేసెస్ హెరిడిటరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మనకు వంశపారంపరంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇవి కూడా వాళ్ళ ఫ్యామిలీలో జెనెటిక్ హిస్టరీ ఉందా, అండ్ ఆల్సో వాళ్ళ ఫాదర్కి ఎవరికన్నా ఉందా ఈ కండిషన్స్, అవన్నీ కూడా మనకు కేస్ టేకింగ్లో తెలుసుకుంటేనే ఆ నార్మల్గా ఏ డిజీజ్ ఉందనేది మనకు రూల్ అవుట్ చేసుకుంటే ఆ డిజీజ్కి ఉన్న ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం. సో నార్మల్గా మనకు కాజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ డిజీజ్ ఉన్నప్పటికీ కూడా మనకు అది ఎందుకు వచ్చిందనే తెలియాలి. లైక్ వాళ్ళ సెడెంటరీ యాక్టివిటీ ఏమన్నా ఉందా, లేదంటే ఎక్కువగా రెడ్ మీట్ తీసుకుంటున్నారా, లైక్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా, స్మోకింగ్ ఉందా, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే స్టోన్ ఫార్మేషన్ అవ్వడానికి టెండెన్సీ పెంచుతూ ఉంటుంది. సో ఇది మనం హిస్టరీ తీసుకుంటే కరెక్ట్గా సో వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ ఎందుకు అయింది అండ్ ఆల్సో వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. లైక్ ఇన్ జనరల్గా మనకు స్టోన్ అనేది ఫార్మేషన్ అయిందంటే ఆ సివియారిటీని తెలుసుకోవాలంటే దాని సైజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మల్టిపుల్ స్టోన్స్ కూడా ఉంటాయి, లైక్ మల్టిపుల్ స్టోన్స్ మైన్యూట్ చిన్నగా ఉంటే నథింగ్, దానివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఏం కనిపించవు, కానీ నార్మల్గా ఆ స్టోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో అప్పుడు మనకు సిమ్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ జనరల్ మనకు కిడ్నీ సమస్యలు వచ్చిందంటే ఫస్ట్ థింగ్ మనకు సిమ్టమ్ ఏముంటుంది అంటే నార్మల్గా యూరిన్ ఫ్లో ఉన్నప్పుడు బర్నింగ్ అనిపించడం మెయిన్ థింగ్. అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు మాకు మంటలాగా అనిపిస్తుందని పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో యూరిన్ పాస్ చేసేటప్పుడు లోవర్ అబ్డామిన్ అంటే లైక్ లంబార్ రీజియన్ వెనక పక్క కొంచెం పెయిన్ వస్తుంది అని అంటారు. అంటే ఏ సైడ్ అయితే స్టోన్ ఉందో ఆ సైడ్ మనకు రైట్లో ఉంటే రైట్ సైడ్ లంబార్ రీజియన్లో పెయిన్ రావడం, లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్ సైడ్ లంబార్ రీజియన్లో పెయిన్ ఉండడం చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారనమాట. సో ఇది మనము నార్మల్గా లో బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తెలుసుకోవాలి. అంటే అది కిడ్నీ సమస్య ఉందా, లేదంటే అక్కడ ఏదైనా మజిల్ క్రాంప్స్ ఉన్నాయా, ఇవి కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక్కొక్కసారి మనకు లంబార్ స్పాండిలోసిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది.
ఆ లంబార్ స్పాండిలోసిస్లో ఏమవుతుంది అంటే ఆ స్పాండిలోసిస్ చేంజెస్ లైక్ ఆ డిస్క్ సమస్యలు ఉంటే ఒక్కొక్కసారి లో బ్యాక్ ఏక్ పెయిన్ వస్తూ ఉంటుంది. కాకపోతే అది అక్కడే రెస్ట్రిక్షన్ ఉంటుంది ఒక్కొక్కసారి, లేదంటే కిందికి కాళ్ళ దాకా పాకుతూ ఉంటుంది. సో అది ఇంకా కిడ్నీ స్టోన్కి మనకు నార్మల్గా పెయిన్ డిఫరెన్షియేట్ అనేది తెలుసుకోవాలి. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం నార్మల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం పేషెంట్కి, అండ్ నార్మల్గా యూఎస్జీ అబ్డామిన్ స్కాన్ అనేది వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. ఈ యూఎస్జీ అబ్డామిన్ స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే కిడ్నీ సైజ్ ఎలా ఉంది, అండ్ ఆల్సో కిడ్నీ యొక్క ట్రాక్ట్, మనకు రీనల్ ట్రాక్ట్ అనేది ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా స్టోన్ ఫార్మేషన్ అయ్యిందా, అండ్ ఆ స్టోన్ యొక్క సైజ్ ఎంత ఉందో అని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. మనం చూసుకున్నట్టయితే అంటే చిన్న వయసు నుంచే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 25 ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ వస్తుంది. మరి ఈ హోమియో కేర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఇలాంటి సమస్యకి? సో ఇన్ జనరల్ గా మనకు కిడ్నీ సమస్యలు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక 40 తర్వాత 50 తర్వాత ఏజ్ తర్వాత, అంటే ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ లాగా ఉండింది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, అట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంచెం ఎర్లీగానే లైక్ టీనేజర్స్లో కూడా ఎక్కువగా వాళ్ళకి కొంచెం ఇట్లాంటి కిడ్నీ రిలేటెడ్ డిజీజ్ వచ్చి ఉండడం కానివ్వండి, లేదంటే నాట్ ఓన్లీ కిడ్నీ సమస్యలు, వాళ్ళకి అన్ని రకాలుగా డిజీజ్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకు నార్మల్గా ఇది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫుడ్ ఇంటేక్, ఎప్పుడైతే వాళ్ళు ఒక స్పైసెస్ ఎక్కువగా తీసుకోవడము, లేదంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడము, అండ్ ఆల్సో ఎక్కువగా రెడ్ మీట్లో మనం అనుకుంటే మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి, లేదంటే పోర్క్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, వీటిలో ఏమవుతుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు యూరిక్ యాసిడ్ స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకు ఇన్ జనరల్గా మనకు స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే లైక్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాము, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని అంటాము, అండ్ ఆల్సో మనకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ నార్మల్గా టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక స్టోన్ ఫార్మేషన్ అయినప్పుడు దానికి ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల ఏదైతే అక్కడ ట్రాక్లో నుంచి పాస్ అవుట్ అవుతుందో అక్కడ ఆ షార్ప్ ఎడ్జెస్ అనేది అక్కడ ఉన్న మ్యూకస్ లేయర్కి ఇట్లా టచ్ అయ్యి అట్లా రప్చర్ అనేది జరగడం వల్ల ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ రావడము, వాళ్ళకి కంప్లైంట్ బాగా చేస్తూ ఉంటారు. లైక్ ఒక్కొక్కసారి యూరిన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తుంది అనడము, అండ్ ఆల్సో దాంతో పాటు కొంచెం వెనకాల లంబార్ రీజియన్, లో బ్యాక్ రీజియన్లో పెయిన్ రావడము, అక్కడ నుంచి ముంగటికి రేడియేట్ అవ్వడము, లైక్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి రేడియేట్ అయ్యే పెయిన్ ఉండడము, అదన్నీ కూడా యూరిన్ పాస్ చేసేటప్పుడు అసోసియేట్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి స్టోన్ సివియర్గా లైక్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫీవర్ రావడము, నాసియా లైక్ వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, ఒక్కొక్కసారి వామిటింగ్స్ రావడం, ఇవన్నీ కూడా వాళ్ళకి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో ఇన్ జనరల్గా ఎప్పుడైతే మనకు యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అయిందనుకోండి, సో మన బాడీలో అన్ని అంటే లైక్ బ్లడ్లో ఎక్కువగా వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనకు ఎక్స్క్రీట్ చేయడానికి ఛాన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే మనకు సీరం క్రియాటిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సీరం క్రియాటినిన్ అనేది మన బాడీలో లైక్ ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. ఈ సీరం క్రియాటినిన్ మనకు నార్మల్గా 1 లోపు ఉండాలి. సో ఎప్పుడైతే 1.2, 1.3 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దిస్, మనకు గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని అంటాము, GFR. ఈ గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ ఏం చేస్తుంది అంటే మనకు నార్మల్గా ఈ వాల్యూ వల్ల మనకు ఎలాంటి డిజీజ్, మనకు క్రానిక్ కిడ్నీ స్టేజ్ CKD అని అంటాము, ఈ క్రానిక్ కిడ్నీ స్టేజ్కి ఆ పేషెంట్ ఉన్నాడా, ల్యాండ్ అయ్యాడా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇన్ జనరల్గా మనకు GFR ప్రకారం 4 స్టేజెస్ లాగా CKD క్రానిక్ కిడ్నీ డిజీజ్ మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. సో మనకు నార్మల్గా GFR అనేది 90 కంటే ఎక్కువగా ఉందనుకోండి, అది నార్మల్ అనమాట. ఎప్పుడైతే 90 కంటే తక్కువ ఉండి 70 to 90 మధ్యలో ఈ వాల్యూస్ ఉంటే అది స్టేజ్ 1 ఆఫ్ CKD, అంటే CKD యొక్క స్టేజ్ 1 అని మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 50 to 60 ఆ వాల్యూ ఉన్నప్పుడు మనం స్టేజ్ 2, అండ్ ఆల్సో 60 బిలో ఉంటే స్టేజ్ 3, 35 కన్నా తక్కువగా ఉంటే కూడా మనం స్టేజ్ 4, అట్లా మనం సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ని మనము డివైడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది మెయిన్గా నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ లైక్ స్టోన్స్ అనే కాకుండా మనకు ఒక్కొక్కసారి సిస్టులు కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీలో. దాన్ని మనం పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ PCKD అని అంటాము. సో ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మనకు నార్మల్గా సిస్ట్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు నార్మల్గా ఎంబ్రియో, అంటే మనము ఎంబ్రియో ఫార్మేషన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము గర్భసంచిలో నార్మల్గా బేబీ అనేది పెరుగుతున్నప్పుడు కిడ్నీ ఫార్మేషన్ కూడా ఒక స్టేజ్ అనమాట. సో ఆ కిడ్నీ ఫార్మేషన్ అయ్యేటప్పుడే ఒక్కొక్కసారి కంప్లీట్గా ఫామ్ అవ్వకపోవడం, అండ్ ఆల్సో ఉన్న ఏదైతే సెల్స్ ఉన్నాయో అవి సిస్ట్ లాగా మారిపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా కంటిన్యూగా ఇన్ఫాంటైల్ డిజీజ్ అని అంటాం.
అంటే నార్మల్గా చిన్నపిల్లలకు వచ్చే డిజీజ్ని మనం ఇన్ఫాంటైల్ డిజీజ్ అని అంటాము. సో ఇన్ఫాంటైల్ కిడ్నీ డిజీజ్ ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పుడు నార్మల్గా ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వాళ్ళ మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి ఉంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆఫ్స్ప్రింగ్కి అంటే వాళ్ళ పిల్లలకి రావడానికి ఛాన్సెస్ 50 to 70% ఉంటాయండి. డాక్టర్ గారు, మనం చూసుకున్నట్టయితే కిడ్నీ ఫెయిల్యూర్స్ పైన ఇలా ఈ హోమియోపతి వైద్యం ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? సో ఇన్ జనరల్ గా మనకు ఏదైనా ఒక డిజీజ్ వచ్చింది అనుకోండి, సో మన హోమియోపతిలో ఏంటి అంటే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఇప్పుడు 2 ఇండివిజువల్స్ తీసుకుందామండి. సో వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ రిలేటెడ్ లైక్ కిడ్నీ స్టోన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకంటే వాళ్ళ కాజేషన్ వేరే ఉండొచ్చు, లేదంటే వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటే హెరిడిటరీ ఛాన్సెస్ ఉంటాయి, లేదా కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఆ కాజేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అసలు ఎందుకు వచ్చింది అనేది. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సెడెంటరీ యాక్టివిటీ ఏమన్నా ఉందా వాళ్ళ దాంట్లో, అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఆ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉందా, లైక్ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదా. సో అట్లాంటి హిస్టరీ ఏమన్నా ఉందా అవన్నీ కనుక్కుంటేనే కానీ మనకు ఫైనల్గా ఒక రెమెడీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అని అంటారు హోమియోపతిలో. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే ఈ జీసీఎస్ ట్రీట్మెంట్ అనేది ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఉన్న డిజీజ్ అనేది కంప్లీట్గా క్యూర్ అవ్వడము, అండ్ ఆల్సో వాళ్ళకి రికరెన్సీ, నార్మల్గా కిడ్నీ స్టోన్స్ వచ్చిందనుకోండి కొంతమందికి లిథోట్రిప్సీ అని అంటారు. అంటే ఆ స్టోన్ని బ్లాకేజ్ లైక్ పగలగొట్టి ఆ రిమూవ్ చేయడం ప్రొసీజర్ని లిథోట్రిప్సీ అని అంటారు. ఇది జనరల్గా మనకు అలోపతిలో చేసుకుంటూ ఉంటారు. ఉన్నా కూడా కొంతమందికి ఆ లిథోట్రిప్సీ అయినప్పటికీ కూడా మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ చాలా ఉంటుంది. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఆల్రెడీ సర్జరీ అయినాక కూడా మళ్ళీ వస్తుంది అని కూడా చెప్పే పేషెంట్స్ చాలా ఉన్నారు. సో ఆ రికరెన్సీ టెండెన్సీని అనేది మనం ఆపాలి. అంటిల్ ఆర్ అన్లెస్ ఆ జెనెటిక్ లెవెల్లో మనం కరెక్షన్ చేస్తే గానీ మళ్ళీ ఆ రికరెన్స్ టెండెన్సీని మనకు కంప్లీట్గా మన లైఫ్లో కూడా రాకుండా ఉండడానికి మనం ఆపగలుగుతామంట. దాన్ని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అని అంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందజేస్తే వాళ్ళకి ఉన్న డిజీజ్ ఏంటి అంటే లైక్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కానివ్వండి, వాళ్ళకి ఉన్న ఎలాంటి డిజీజ్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ లైఫ్లో రాకుండా చూడడానికి ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది? సో ఇన్ జనరల్గా మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎట్లాంటి డిజీజ్ ఉన్నా కూడా ఆ డిజీజ్కి ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ పార్ట్ కూడా వాళ్ళకి లైక్ డైట్ చార్ట్లో వాళ్ళకి మెన్షన్ చేస్తూ ఉంటాం. సో మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాటర్ ఇంటేక్ పెంచడము, అండ్ ఆల్సో వాళ్ళకి ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కొంచెం దాన్ని అవాయిడ్ చేయడం అని చెప్పడము. అండ్ ఫుడ్లో చేంజెస్ చూసుకుంటే వాళ్ళకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ ఇవ్వడము, లైక్ ఫ్రూట్స్ తీసుకోవడం కానివ్వండి, ఎక్కువగా రెడ్ మీట్ తీసుకున్న వాళ్ళకి అది కొంచెం అవాయిడ్ చేయమని చెప్పడము. అండ్ ఏదైనా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కంప్లీట్గా తరోగా వాష్ చేసుకొని వాటిని తింటేనే అక్కడ ఉన్న డర్ట్ అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకుంటేనే ఈ స్టోన్ ఫార్మేషన్ అయ్యే అంటే ఏదైతే కెపాసిటీ ఉంటుందో దాన్ని మనం తగ్గించే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఎప్పుడైనా కానివ్వండి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ వల్ల కానివ్వండి, అక్కడ ఏదైతే ఆ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ ఈకోలై బ్యాక్టీరియా అని అంటాము. ఈ ఈకోలై బ్యాక్టీరియా అనేది కూడా మనకు స్టోన్ ఫార్మేషన్ని కెపాసిటీని పెంచడానికి చాలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లెవెల్స్ మన బాడీలో ఉన్నాయో ఆ బ్యాక్టీరియా లెవెల్స్ ఉండడం వల్ల స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ పెంచుతుంది. కాబట్టి సో అట్లాంటి డిజీజ్ రాకుండా కొంచెం తరోగా వాష్ చేసుకోవడము, కొంచెం హైజీనిసిటీని పెంచుకొని లైక్ మన హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే సో ఎట్లాంటి డిజీజ్ రాకుండా కూడా అండ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీని మనం ఆపచ్చు అనమాట. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు అంటే బై బర్త్ కొంతమందికి కిడ్నీ సైజ్ అనేది చిన్నగా ఉండొచ్చు అలా చెప్పారు కదా, కొంతమందికి అటాచ్డ్ కిడ్నీస్ కూడా ఉంటాయి. మరి వీటిని ఎలా గుర్తిస్తారు? బై బర్తే ఉంటాయి కదా. సో కొంతమందికి ఏంటి అంటే మనకు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ చేస్తూ ఉంటారు. సో 7th మంత్ 8th మంత్ ఆ టైంలో కూడా మనకు తెలుస్తాయి స్కాన్లో. సో వాళ్ళట్లో కొంతమందికి కిడ్నీ ఫార్మేషన్ సరిగా అవ్వలేదని, కొంతమందికి ఉన్న కిడ్నీ ఫార్మేషన్ అయిన చిన్న సైజు ఉండడము, బోత్ ద కిడ్నీస్ అటాచ్ అయి ఉన్న కండిషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. సో వాళ్ళలో ఏంటి అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే కిడ్నీస్ నార్మల్గా ఉంటాయి కానీ అటాచ్డ్ ఉన్నా కానీ సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఫంక్షన్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి 50 years తర్వాత కానీ 60 years తర్వాత కానీ కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాటికి కూడా మనకు కరెక్ట్గా తెలుసుకొని సో ఇట్లా మళ్ళీ డిజీజ్ రాకుండా ఉండడానికి మనకు ప్రివెంటివ్ మెజర్స్ కిందకి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఇస్తాము. ఒక్కొక్కసారి మనకు అట్రోఫిక్ కిడ్నీ అని అంటాము, అంటే
కిడ్నీ అనేది సైజు ఉన్న నార్మల్ సైజ్ నుంచి చిన్నగా అయిపోవడం దాన్ని మనం అట్రోఫీ అని అంటాము. సో అట్లాంటి పేషెంట్స్కి కూడా మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఎలాంటి కిడ్నీ డిజీజ్ రాకుండా వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్లో కూడా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. లైక్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి, అండ్ ఆల్సో వాళ్ళకి ఎట్లాంటి డైట్ ఇవ్వాలనేది కూడా మనం కరెక్ట్గా వాళ్ళకి మెన్షన్ చేస్తే సో ఇట్లాంటి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి చూసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి మనకు నార్మల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ స్టోన్స్ ఫార్మేషన్ అయినా కానివ్వండి, లేదంటే స్ట్రిక్చర్ ఫార్మేషన్ అవుతుంది. ఒక్కొక్కసారి యూరేథ్రల్ స్ట్రిక్చర్స్ అని అంటాం. యూరేథ్రల్ స్ట్రిక్చర్ అంటే మనకు ఏదైతే యూరిన్ అవుట్ఫ్లో ఉంటుందో ఆ అవుట్ఫ్లో ఉన్న ఆ వాల్వ్ మనకు ఒక పైప్ లాగా మనం దాన్ని అనుకుంటే ఆ పైప్ అనేది ఒక్కొక్కసారి నారో అయిపోతూ ఉంటుంది. అంటే లైక్ ఒక్కొక్కసారి స్టోన్ ఫార్మేషన్ ఉన్నా కానీ అదొక అబ్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. స్ట్రిక్చర్ ఫార్మేషన్ యూరేథ్రల్ స్ట్రిక్చర్ అని అంటాము. ఈ యూరేథ్రల్ స్ట్రిక్చర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఉన్న యూరిన్ అనేది మళ్ళీ రివర్స్ ఫ్లో ఆఫ్ ద కిడ్నీ అంటే హైడ్రోనెఫ్రోసిస్ అని అంటాము. అంటే రివర్స్ ఫ్లో ఆఫ్ ద యూరిన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అని అంటాము. ఈ హైడ్రోనెఫ్రోసిస్లో ఏమవుతుంది అంటే కిడ్నీలో వాటర్ ఫార్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ హైడ్రోనెఫ్రోసిస్ ఎందుకు వచ్చింది, లైక్ స్టోన్ ఫార్మేషన్ ఉండడం వల్ల రివర్స్ ఫ్లో ఆఫ్ ద యూరిన్ అయిందా, లేదంటే స్ట్రిక్చర్ ఫార్మేషన్ వల్ల అయిందా, ఇది కూడా మనం కరెక్ట్గా తెలుసుకుంటేనే కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఇట్లాంటి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో కిడ్నీ అనేది నార్మల్గా మనకు ఫంక్షన్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, అది బ్లడ్ ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఒక్కొక్కసారి కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే బీపీ మనకు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మనము బీపీ చెక్ చేయించుకున్నప్పుడు హైపర్ టెన్షన్ ఉందని హైపర్ టెన్షన్కి మెడిసిన్ తీసుకుంటారు, అంతేగాని ఇది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వల్ల హైపర్ టెన్షన్ వచ్చిందని మనం గుర్తించరు ఒక్కొక్కసారి. సో అందుకే హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి కూడా వాళ్ళకి కంప్లీట్గా అబ్డామెన్ స్కాన్ చేస్తే వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉందా, లేదంటే నార్మల్గా బ్లడ్ ప్రెషర్లో ఉన్న బ్లడ్ వెజల్ వల్ల వచ్చిన హైపర్ టెన్షన్ ఉందా, కార్డియాక్ హిస్టరీ ఏమన్నా ఉందా, అవన్నీ కూడా మనం కంప్లీట్గా రూల్ అవుట్ చేసుకుంటేనే మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనము నార్మల్గా ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ బర్నింగ్ అనిపించడము అండ్ యూరిన్ పాస్ చేసే టైంలో ఎప్పుడైతే పాస్ చేసే ఆ టైంలో మనకు లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళకి కొంచెం ఆ పెయిన్ అనేది అవేర్నెస్ అయిపోయి అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి ఇట్లా స్టార్టింగ్లో ఒక 1 వీక్లోనే వాళ్ళకి ఇట్లా పెయిన్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళకి తెలిసిన డాక్టర్లు కన్సల్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళకి డాక్టర్లకు చెప్తే వాళ్ళు కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి యూఎస్జీ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తారు. కాబట్టి సో ఉన్న ప్రాబ్లం అనేది అక్యూట్ స్టేజ్లోనే మనము ట్రీట్మెంట్ ఇచ్చి ఆపగలగవచ్చు. అంటే లైక్ అక్యూట్ క్రానిక్ డిజీజ్ అని ఉంటాయి. నార్మల్గా ఏ డిజీజ్ అయినా కూడా 2 స్టేజెస్ ఉంటాయి, అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఏంటి అంటే ఒక 1 మంత్ లోపు ఉన్నదాన్ని మనం అక్యూట్ అని అంటాము. 1 మంత్ దాటి 3 మంత్స్ దాటితే అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే అది దీర్ఘకాలపు సమస్యలాగా మారిపోతుంది. సో ఎప్పుడైతే మనకు నార్మల్గా యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అనిపించడము, మంట అనిపించడం, ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ కనిపించడము, ఇవన్నీ వాళ్ళకు తొందరగా వాళ్ళకి కనిపించి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే సో ఉన్న అక్యూట్ స్టేజ్ని క్రానిక్ స్టేజ్కి మారకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అప్పుడు నార్మల్గా అక్యూట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే కొంచెం పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఎసిమ్టమాటిక్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి స్టోన్ సైజు 3mm 4mm ఉన్న దాంట్లో ఏమవుతుంది అంటే అసిమ్టమాటిక్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఎప్పుడైతే ఆ స్టోన్ సైజ్ పెరుగుతుందో అప్పుడే సిమ్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇనిషియల్గానే పెయిన్ వస్తే వాళ్ళకి యూఎస్జీ స్కాన్ అడ్వైజ్ చేసి సో ఆ స్టోన్ సైజ్ ఎంత ఉంది అండ్ ఆల్సో స్టోన్ ఫార్మేషన్ ఎందుకు అయింది అవన్నీ డీటెయిల్ హిస్టరీ. మనకు హోమియోపతిలో ఏంటి అంటే కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేస్ టేకింగ్లో మనకి ఏమేమి తెలుస్తాయంటే ఆ డిజీజ్ సివియారిటీ ఎంత ఉందో తెలుస్తుంది అండ్ ఆల్సో డిజీజ్ ఎప్పుడు ఫామ్ అయింది, అంటే లైక్ వాళ్ళు చెప్తుంటారు కదా 1 మంత్ నుంచి ఇట్లా అనిపిస్తుంది, 1 వీక్ నుంచి అనిపిస్తుంది. సో ఆ టైంని కూడా మనం స్పెసిఫిక్గా చేసుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళకి ఏదన్నా లైక్ వాళ్ళ డైట్లో చేంజెస్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంది, లైక్ ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ లైక్ ఎక్కువగా కూర్చొని చేసే జాబ్ ఉందా, ఇవన్నీ కూడా మనం రోల్ అవుట్ చేసుకుంటేనే వాళ్ళకి ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ జీసీఎస్ అనేది వాళ్ళకి అడ్మినిస్టర్ చేశామో అప్పుడే వాళ్ళకి ఆ ఉన్న డిజీజ్ అనేది ఉన్న డిజీజ్ని సివియారిటీ పెంచకుండా అండ్ ఆల్సో ఎట్లాంటి కాంప్లికేషన్స్కి వెళ్లకుండా మనము ఆ డిజీజ్ని మనం రివర్స్ బ్యాక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా మనకు ఏ డిజీజ్ అయినా కూడా కాంప్లికేషన్స్ అనేటివి అన్నిటికీ కామన్గా ఉంటాయి. సో ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్లో కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఫస్ట్ థింగ్ హైపర్ టెన్షన్ రావడం, అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడము,
ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి మనకు సెకండ్ స్టేజ్లో CKD క్రానిక్ కిడ్నీ డిజీస్కి వెళ్ళడం, ఇది కూడా ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ కిడ్నీకి మనకు హార్ట్కి కూడా ఎఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనము యూరిన్ అవుట్ఫ్లో అనేది తక్కువ అయిపోతుందో ఒక్కొక్కసారి కార్డ్ పైన లైక్ కార్డియోమెగాలి, లైక్ హార్ట్ అనేది కొంచెం సైజ్ పెరగడము, ఇవన్నీ కూడా కాంపెన్సేటరీ మెకానిజం లైక్ కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకు సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్లో క్రానిక్గా వెళ్తున్నప్పుడు సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి కాంప్లికేషన్స్కి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే. డాక్టర్ గారు, ఈ కిడ్నీ సమస్యలకు సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న కండిషన్లో నార్మల్గా ఏ డిజీజ్ అయినా కూడా మనము ఆ కాజేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఆ కాజ్ని మనం రోల్ అవుట్ చేసుకునేటట్లయితే మనకు ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం. సో వాటికి నాట్ ఓన్లీ మనకు మెడిసినల్ పార్ట్ ఆఫ్ వ్యూ, మనకు మేనేజ్మెంట్ పార్ట్ కూడా వాళ్ళకి చాలా అవసరం కాబట్టి సో ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఆ డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేయడము, అండ్ ఆల్సో స్టోన్స్ ఉంటే స్టోన్స్ తగ్గట్టుగా వాళ్ళకి డైట్ని ప్రొవైడ్ చేయడము, అంటే డైట్ని మెన్షన్ చేయడము, అండ్ ఆల్సో ఎట్లాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటే ఆ డిజీజ్ కాంప్లికేటెడ్ అయ్యే స్టేజెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా మేనేజ్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా మనం అడ్వైస్ చేస్తే సో ఉన్న డిజీజ్ అనేది మనము మళ్ళీ కాంప్లెక్సిటీకి వెళ్లకుండా అండ్ ఆల్సో ఉన్న డిజీజ్ అనేది కంప్లీట్గా వాళ్ళ మళ్ళీ లైఫ్లో రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ రికరెన్సీ టెండెన్సీని ఆపుతుంది కాబట్టి సో మనం ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇలాంటి పద్ధతి లైక్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలం వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అండి, మీకు ఉన్న హైపర్ టెన్షన్ కానివ్వండి లేదంటే డయాబెటిస్ కూడా నాట్ ఓన్లీ దీస్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము ఇవి. అండ్ ఆల్సో మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉన్న పేషెంట్స్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏంటి అంటే జాయింట్ స్పేస్లో మనకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా స్టోర్ అనేది అవుతూ ఉంటుంది. సో వీటి వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కాంప్లికేషన్స్ చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నిటికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? సో నార్మల్గా కొంతమంది ఏం చెప్తారంటే ఒక్కొక్కసారి ఆ పాలకూర ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుందని చెప్తూ ఉంటారు, టమాటోస్ తీసుకుంటే అవుతుందని చెప్తారు. అది కాదండి రీజన్. ఏంటంటే నార్మల్గా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా దాన్ని కరెక్ట్గా వాష్ చేసుకుంటేనే మనకు ఉన్న డర్ట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోవచ్చు, అంతేగాని రెస్ట్రిక్షన్ చేసుకోవద్దు. లైక్ మనం పాలకూర తింటే ఎక్కువ స్టోన్స్ ఫార్మేషన్ అవుతున్నాయి, ఇలాంటి కాంబినేషన్లో తీసుకుంటే స్టోన్స్ ఫార్మేషన్ అవుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి సో అట్లాంటి కాకుండా కొంతమందిలో ఏంటి అంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి లైక్ మనకు మటన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ చాలా ఉంటుంది కాబట్టి అది మనం అవాయిడ్ చేసుకోమని చెప్పడము. అండ్ ఆల్సో కొంతమందిలో ఉమెన్స్లో పర్టికులర్గా చూసుకుంటే ఏమవుతుందంటే కొంతమంది లైక్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు. సో ఈ ఎక్సెస్ కాల్షియం వల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ చాలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు జాయింట్ పెయిన్స్ వచ్చినా కానివ్వండి లేదంటే మజిల్ పెయిన్స్ వచ్చినప్పుడు మనకు విటమిన్ ఏదన్నా తక్కువ ఉందని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే డయాగ్నోసిస్ చేసుకొని అంటే ఎట్లాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కాల్షియం స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ ఉంటాయి కాబట్టి సో ఎక్సెస్ కాల్షియం కూడా మనకు బాడీలో అదొక పాయిజన్ లాగానే యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనము రూల్ అవుట్ చేసుకోవాలి లైక్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాం, మన బాడీలో కాల్షియం టెస్ట్ అని ఉంటుంది, విటమిన్ డి టెస్ట్ ఉంటుంది, ఈ విటమిన్ B12 ఇవన్నీ మనము టెస్ట్ అనేది వాళ్ళకి ఇస్తే ఆ వాల్యూ దాన్ని బట్టి మనం అడ్వైస్ చేసుకుంటాం లైక్ వాళ్ళకి సప్లిమెంట్స్ అవసరమా లేదా. సో ఓవర్ సప్లిమెంట్స్ ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఇట్లాంటి మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వస్తుంది. అండ్ ఆల్సో కిడ్నీ ప్యూరిఫికేషన్ని మనం ఎక్సెస్ బయట నుంచి ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి టెండెన్సీలు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే జిమ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటారు. సో ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకున్నా కూడా స్టోన్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్ళకి సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, క్రియాటిన్ తీసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల కూడా స్టోన్ ఫార్మేషన్స్ అవుతాయి. నాట్ ఓన్లీ స్టోన్ ఫార్మేషన్, ఎలాంటి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైక్ సిస్టర్ అవ్వడం కానివ్వండి లేదంటే ఫ్లో అబ్స్ట్రక్షన్ హైపోస్ట్రక్చర్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఇరిటేషన్స్ అవుతూ ఉంటాయి. ఆ ట్రాక్ని ఇరిటేషన్స్ చేసుకుంటే సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్లాంటి సప్లిమెంట్స్ అనేది వాళ్ళకి అవసరం ఉంటేనే తీసుకోవాలి, అంతేగాని వాళ్ళంతలో వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని ఎప్పుడైనా తీసుకోవద్దు. వాటి వల్ల కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట.
డాక్టర్ గారు, మనం చూసుకున్నట్టయితే కిడ్నీ స్టోన్స్ అనేవి అంటే మీరు ఇందాక చెప్పారు, ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ కూడా ఫామ్ అవుతాయని చెప్పారు కదా, అలా ఫామ్ అవ్వకుండా అంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏమైనా ఉంటుందా? యా అండి, ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను కదా, హోమియోపతి అనేది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, ఏ డిజీజ్ అయినా కూడా హోమియోపతి ఏం చేస్తుంది అంటే జెనెటిక్ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. ఆ జెనెటిక్ లెవెల్లో యాక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి కానివ్వండి, వాళ్ళ జెనెటికల్లీ వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉంటే ఆ జైన్ని మనం కరెక్ట్ చేసుకుంటే వాళ్ళ పిల్లలకి రాకుండా కూడా మనం ఆపొచ్చు అనమాట. సో దీన్ని మనకు శాశ్వతంగా మనకు కంప్లీట్గా క్యూర్ చేయాలంటే అది హోమియోపతితోనే సాధ్యం. సో మనకు నార్మల్గా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వస్తే సో అలోపతి దాంట్లో ఏముంటుందంటే ఒక్కొక్కసారి ఆ యూరిన్ ఫ్లో వెళ్ళిపోవడానికి డయూరిటిక్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఈ డయూరిటిక్స్ అండ్ ఆల్సో ఈ లిథోట్రిప్సీ ప్రొసీజర్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అంటే ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం అనే ఇస్తూ ఉంటారు, అంతేగాని అది కంప్లీట్గా క్యూర్ అనేది జరగదు. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఆ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉన్న స్టోన్ ఫార్మేషన్ని ఆపుతుంది కానీ వేరే డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అవి మనకు కరెక్ట్గా తెలుసుకొని ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటుందో అవన్నీ కూడా రోల్ అవుట్ చేసుకుంటేనే అప్పుడే మనకు సూట్ అవుతుందంటేనే వాడాలి. అంతేగాని అతిగా వాడినా కూడా కాల్షియం లెవెల్స్ అంటే లైక్ కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నా, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా మనకు బ్లడ్లో ఉన్న ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకు కిడ్నీ పైన లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడమే. ఎప్పుడైతే బ్లడ్లో ఎక్కువగా వేస్ట్ అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తున్నప్పుడు సో దీనిపైన ఎక్కువగా ప్రెషర్ పడితే ఇప్పుడు నార్మల్గా ఉన్న కిడ్నీ ఫంక్షన్ అనేది కొంచెం ఎర్లీగానే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎక్కువగా కిడ్నీ పైన ప్రెషర్ పడకుండా అండ్ ఆల్సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా నాట్ ఓన్లీ మనకు ఫిజికల్ ఫ్యాక్టర్స్, మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనకు కిడ్నీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదంటే డిప్రెషన్ ఉన్నా, లేదంటే ఏదన్నా ఓవర్ థింకింగ్ చేసినా కూడా అక్కడ ఉన్న ట్రాక్ట్ అనేది స్ట్రక్చర్ ఫార్మేషన్ అవ్వడము, లైక్ అక్కడ నుంచి నర్వ్ అంటే నార్మల్గా మన బ్రెయిన్ నుంచి కిడ్నీకి కూడా నర్వ్స్ అనేది సప్లై ఉంటుంది. సో వాటి వల్ల ఆ నర్వ్ యొక్క సిగ్నల్ అనేది కొంచెం బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఏదైతే ఆ పార్ట్ ఉంటుందో స్ట్రక్చర్ ఫార్మేషన్ అవ్వడము అండ్ ఆల్సో ఆ ట్రాక్ట్ ఇరిటేట్ అవ్వడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వస్తాయి కాబట్టి సో వాళ్ళకి నాట్ ఓన్లీ ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ అండ్ మెంటల్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. లైక్ కొంతమంది ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా కూడా సో నార్మల్గా కిడ్నీ ఎఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవడము, వాళ్ళకి లైక్ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ వాళ్ళకి అడ్వైజ్ చేయడము అండ్ ఆల్సో కొంచెం ఎక్కువగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఉన్న డిజీజ్ని మనము పెంచకుండా అండ్ ఆల్సో మళ్ళీ రాకుండా ఆపే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి డాక్టర్ రతన్ కుమార్ గారు ఇవన్నీ డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.